ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలో 7వ ఇంటిని గురించి తెలుసుకుందాము. జాతక చక్రంలోని లగ్న భావాన్ని, ధనభావాన్ని, భ్రాతృభావాన్ని, మాతృభావాన్ని, సంతాన భావాన్ని, రోగ రుణ శత్రుభావాల్ని గురించి మనం గత వీడియోలలో తెలుసుకున్నాం కదా. ఆ వీడియోల లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. జాతక చక్రంలో లగ్నభావాన్ని నుంచి 7వ ఇంటిని సప్తమ భావం లేదా కళత్ర స్థానం అని అంటారు. సప్తమ భావ కారక గ్రహంగా శుక్రుడిని చెప్తారు. కాలపురుష చక్రంలో లేదా భచక్రంలో వాయుతత్వ రాశి అయిన తులారాశి సప్తమ భావాన్ని సూచిస్తుంది. జాతక చక్ర విశ్లేషణలో సప్తమ భావానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సప్తమ స్థానం అంటే జాతక చక్రంలోని కేంద్ర స్థానాల్లో ప్రథమ, చతుర్థ, సప్తమ మరియు దశమ స్థానాల్లో ముఖ్యమైన కేంద్ర స్థానం. కామత్రికోణంలో అంటే తృతీయ, సప్తమ, ఏకాదశ భావాల్లో ఈ సప్తమ భావం అత్యంత కీలకమైనది. కళత్రంతో అనుకూలతను ఈ సప్తమ భావమే తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని కళత్ర భావం లేదా దారాభావం అని కూడా అంటారు. వివాహం ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ ఈ భావం ద్వారా విశ్లేషణ చేయవచ్చు. ఈ కళత్ర భావం కళత్రం గురించిన జాతకుని యొక్క మనోభావనల్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని చిత్తోత్త భావం అని కూడా అంటారు. సప్తమ భావం అన్ని రకాల భాగస్వామ్యాలను అంటే జీవిత భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం మరియు సామాజిక భాగస్వామ్యం గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని జామిత్ర భావం అని కూడా అంటారు. ఈ సప్తమ భావం జాతకుని యొక్క మరణాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావాన్ని మారక స్థానం అని కూడా అంటారు. ఏ జాతక చక్రంలో అయినా సప్తమాధిపతి మారకతత్వాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు ఈ సప్తమ భావం యొక్క కారకత్వాల్ని చూద్దామా. కళత్రం లేదా జీవిత భాగస్వామి, భర్త లేదా భార్య. కళత్రం యొక్క వయసు, ఆకారం, అందం, ప్రవర్తన, కళత్ర వియోగం. వివాహ స్థానం, వివాహం, వైవాహిక జీవితం లేదా దాంపత్య జీవితం, భార్యాభర్తల అనుకూలత. శారీరక కలయిక, స్త్రీ పురుష సంబంధాలు, లైంగిక సంబంధాలు, మిథునం. ఇతరుల వల్ల కలిగే సుఖ సౌఖ్యాలు, సహజీవనం, వైవాహిక జీవితంలోని సుఖ దుఃఖాలు, ఎడబాటు, విడాకులు. భాగస్వామ్య వ్యాపారాలు, క్రయ విక్రయాలు, బేరసారాలు, తగాదాలు, భాగస్వామ్యంలో నష్టపోవటం, కమిట్మెంట్, కాంట్రాక్ట్, ఒడంబడిక, బ్యాంక్ లాకర్లు. సమాజం, సామాజిక భాగస్వామ్యం, ఇతరుల పట్ల మన అంచనాలు లేదా ఎక్స్పెక్టేషన్స్, సర్దుబాటు, వ్యక్తిగత శత్రువులు, ప్రత్యర్థులు. సమాజంలో పలుకుబడి, నష్టవస్తు పరిజ్ఞానం, విందు వినోదాలు, ఆహారం, విహారయాత్రలు, వెకేషన్ హోమ్స్, ఆహార విహారాల్లో సమస్యలు, వృత్తి, ఉపాధి, ఉద్యోగ వ్యాపారాలు. నిద్ర సౌఖ్యం, అకాల నిద్ర, నిద్రలేమి. దూర ప్రాంతము, దూర ప్రయాణాలు, విదేశము లేదా అన్యదేశము, విదేశీయానము. మరణము లేదా మారకము. ఇవి సప్తమ భావం యొక్క కారకత్వాలు. ఇంతేకాక కాలపురుషుని శరీరావయవాల్లో పొత్తికడుపు, మూత్రపిండాలు, రహస్య జననాంగాలు, జననేంద్రియాలని కూడా ఈ సప్తమ భావమే సూచిస్తుంది. ఇకపోతే బంధువుల్లో జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య, 2వ సంతానం, జాతకుని అమ్మమ్మ గారి గురించి కూడా ఈ సప్తమ భావం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కారకత్వాన్ని వివరంగా చూద్దామా. మన లగ్న భావానికి ఎదురుగా సప్తమ భావం ఉంటుంది. అంటే లగ్న భావంలోని గ్రహాలు సప్తమ భావాన్ని, సప్తమ భావంలోని గ్రహాలు లగ్న భావాన్ని వీక్షిస్తూ పరస్పరం ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇందువల్లే ఈ 2 భావాల్ని అద్దంలోని బింబ ప్రతిబింబాల్లా భావించవచ్చు. లగ్న భావం జాతకుని గురించి తెలియజేస్తే సప్తమ భావం జాతకుని కాకుండా మిగిలిన సమాజాన్ని గురించి తెలియజేస్తుంది. జాతకుడు తన జీవితకాలంలో ఇతరుల్ని ఎలా పరిచయం చేసుకుంటాడో, ఆ పరిచయాల్ని ఎలా పెంపొందించుకుంటాడో,
అలా పరిచయమైన వ్యక్తుల్ని ఎలా వినియోగించుకుంటాడు, వారికి తనెలా ఉపయోగపడతాడు అన్న విషయాల్ని ఈ సప్తమ భావం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితంలో ముడిపడిన ప్రతి వ్యక్తిని ఈ భావం నుంచే చూడాలి. ప్రపంచం మొత్తంలో ఇన్ని కోట్ల జనాభా ఉండగా కేవలం కొంతమందే మనకు ఎందుకు పరిచయం అవుతారు? ఆ కొంతమందితో మాత్రమే మన జీవితం ఎందుకు ముడిపడి ఉంటుంది? విద్యావంతులు, మర్యాదస్తులు, ప్రేమాస్పదులు, అధికారులు, గొడవలు పెట్టుకుని మనకు ఇబ్బంది కలిగించేవారు, మనల్ని ప్రేమించి సంతోషపెట్టేవారు, మనకు సహాయం చేసేవారు, మూర్ఖులు, మోసం చేసేవారిలో మనకు ఎలాంటి వారు పరిచయం అవుతారో ఈ సప్తమ భావంలో ఉన్న గ్రహం స్పష్టంగా తెలియజేస్తుంది. మిగిలిన పరిచయస్తులందరికన్నా జీవిత భాగస్వామితో మనం ఎక్కువ సమయం గడుపుతాం. కాబట్టి వారి ప్రభావం మనపై, మన ప్రభావం వారిపై అధికంగా ఉంటుంది. సప్తమ భావంలోని గ్రహం మనకు ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారో తెలియజేస్తుంది. సప్తమ భావంలో రవి ఉంటే మన జీవిత భాగస్వామి అన్ని వేళలా ఆధిక్యతని కోరుకుంటారు, అధికారాన్ని ప్రదర్శిస్తారు. మనకు ప్రభుత్వ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సప్తమంలో రవి ఉన్న జాతకులు పురుషులైతే భార్యని నిర్లక్ష్యం చేస్తారు. సప్తమ భావంలో రవి ఉన్న జాతకులు స్త్రీలైతే భర్త నిరాదరణకు గురవుతారు. ఇదే విధంగా సప్తమ భావంలో చంద్రుడు ఉంటే మన జీవిత భాగస్వామిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. జీవితంలో ఎగుడు దిగుళ్ళు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. సప్తమ భావంలో కుజుడు ఉండటాన్ని కుజదోషంగా పరిగణిస్తారు. వీరికి శీఘ్ర కోపం అంటే త్వరగా కోపం వస్తుంది. షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తులన్నమాట. కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ వ్యక్తులు చక్కటి ఎథ్లెట్స్ కాగలరు, కానీ వ్యాపారాల్లో రాణించలేరు. ఇదే విధంగా సప్తమ భావంలో బుధుడు ఉంటే తెలివితేటలు, చక్కటి హాస్య చిత్రత ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం ఉంది. వీరు తమ వయసు కన్నా చిన్నవారిలా కనిపిస్తారు, చురుకుగా ఉంటారు, ఎదుటి వారితో వివరంగా కమ్యూనికేట్ చేయగలరు. వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. వీరు వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. సప్తమ భావం మిథున రాశి అయ్యి బుధుని స్థితి బాగుంటే ఆ జాతకులకు సాధారణంగా ఇలాంటి జీవిత భాగస్వామి లభిస్తారని చెప్పవచ్చు. ఇకపోతే సప్తమ భావంలో గురువు ఉంటే జీవితం పట్ల ఆశావహ, అనుకూల దృక్పథం, పాండిత్యం, ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి ఉన్న జీవిత భాగస్వామి వస్తారు. వీరికి శృంగార జీవితం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. వీరు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా, బోధకులుగా రాణిస్తారు. స్త్రీ జాతకులకు సప్తమంలో గురువు ఉన్నట్లయితే తెలివితేటలు ఉన్న వ్యక్తి భర్తగా వస్తాడు, కానీ ఆ స్త్రీ వైవాహిక జీవితంలో భర్త నిరాదరణకు గురవుతుంది. సప్తమ భావంలో శుక్రుడుంటే అందమైన, ఆకర్షణీయమైన జీవిత భాగస్వామి లభించటం తథ్యం. వీరు గొప్ప ప్రేమికులు. తమ జీవిత భాగస్వామిని గాఢంగా ప్రేమిస్తారు. రొమాన్స్ లేదా శృంగార జీవితం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. ఒకలాంటి అబ్సెషన్ అన్నమాట. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఇతర లౌకిక విషయాల్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇకపోతే సప్తమ భావంలో శనైశ్చరుడు దిగ్బలం పొందుతాడు. కర్మకారకుడైన శనైశ్చరుడు బలంగా ఉండటంతో ఈ జాతకులు వర్కహాలిక్స్ లాగా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. వీరు చిన్న వయసు నుంచే పరిణతి చెందిన వారిలాగా ప్రవర్తిస్తారు. వీరికి ఆలస్యంగా వివాహం అవుతుంది. తమకన్నా ఎక్కువ వయసు ఉన్నవారితో లేదా ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపించే వారితో వివాహం జరుగుతుంది. ఇకపోతే సప్తమ భావంలో రాహువు ఉంటే వీరు సంప్రదాయేతర పద్ధతుల్లో వివాహం చేసుకుంటారని, విదేశీయుల్ని కూడా వివాహం చేసుకోవచ్చని, వివాహేతర సంబంధాలు ఉంటాయని శాస్త్రవచనం. వీరికి దుబారా ఖర్చులు చేసే భాగస్వామి లభిస్తారు. వీరిలో శృంగార వాంఛలు అధికంగా ఉంటాయి. వీరు త్వరగా దుర్వ్యసనాలకు లోనవుతారు. సప్తమ భావంలో కేతువు స్థితి అంతగా మంచిది కాదు. కేతువు మోక్షకారకుడు కదా, అంటే వీరి జీవిత భాగస్వామి ఈ భౌతిక జీవితానికి సంబంధించిన నిర్ణయాల్ని సరిగ్గా తీసుకోలేకపోవచ్చు. ఆ జీవిత భాగస్వామి బాగోగులన్నీ వీరే చూసుకోవాల్సి వస్తుంది. పైగా జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఉండే అవకాశం కూడా ఉంది. వీరికి వివాహం కూడా చాలా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఇంకా ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పాలంటే జాతకులిద్దరికీ సప్తమ భావంలో
శుభగ్రహాలుంటే బయట నుంచి చూసేవారికి వీరు ఒకరి కోసం మరొకరు జన్మించారా అన్నట్టుగా, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారన్నమాట. సహజ చక్రంలో సప్తమ భావం కాలపురుషుని యొక్క జననేంద్రియాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ భావం ద్వారా వ్యక్తిలోని లైంగిక పటుత్వం, లైంగిక వాంఛలని కూడా మనం విశ్లేషణ చేయవచ్చు. పురుషులకు సప్తమ భావంలో నపుంసక గ్రహాలైన శనైశ్చరుడు కానీ బుధుడు కానీ ఉండరాదు. సప్తమ భావంతో పాటుగా వ్యయ భావంలో కూడా పాపగ్రహాలు ఉన్నట్లయితే జాతకునికి ప్రాపంచికపరమైన భోగాలు, లైంగిక సుఖాలు కూడా ఉండవు. మేలాపకం అంటే జాతక పొంతనలు సరిచూసేటప్పుడు పురుష జాతకుని యొక్క సప్తమ భావాన్ని, సప్తమాధిపతిని కూడా తప్పకుండా చూడాలి. జాతకునికి వివాహ యోగ్యత ఉందా, తరుణప్రాయంలో వివాహమవుతుందా, ఆలస్య వివాహమా, రాబోయే జీవిత భాగస్వామి పుట్టుపూర్వత్రాలేమిటి, రూపురేఖలు, గుణగణాలేమిటి, దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందా లేదా అన్న విషయాల్ని ఈ సప్తమ భావాన్ని నుంచి విశ్లేషణ చేస్తారు. వ్యాపారస్తులకు ఎలాంటి క్లయింట్స్, కస్టమర్స్ లభిస్తారన్న విషయాన్ని కూడా సప్తమ భావాన్ని నుంచి విచారించి చెప్పవచ్చు. సహజ చక్రంలో సప్తమ భావమైన తులారాశిని త్రాసుని ధరించిన వ్యక్తి సూచిస్తాడని మనకు తెలుసు కదా. ఈ భావం బలంగా ఉన్న జాతకులు న్యాయ విభాగంలో అత్యంత ఉన్నతమైన, కీలకమైన అంటే న్యాయమూర్తి లేదా జడ్జి లాంటి పదవుల్ని అధిరోహించే అవకాశం ఉంది. అంతేకాదు, సప్తమ భావంలో శుభగ్రహం ఉంటే ఆ జాతకులు కోరుకున్న ఆహారాన్ని తినగలుగుతారు. వేళ్ల తప్పిపోకుండా సమయానికి భోజనం చేయగలుగుతారు. తరచుగా విహారయాత్రలకు వెళ్తూ జీవితానందాన్ని ఆస్వాదిస్తారు. ఇదే విధంగా జాతకులకు మంచి నిద్ర పడుతుందా లేదా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా లాంటి విషయాల్ని సప్తమ భావం ద్వారా విచారించవచ్చు. ఈ సప్తమ భావంలో పాపగ్రహం ఉన్నట్లయితే జాతకునికి సరి అయిన నిద్ర పట్టదు, నిద్రలేమి సమస్యలతో బాధపడతారు. సరైన టైంకి కోరుకున్న భోజనం కూడా దొరకదు. ఇదే విధంగా సప్తమ భావం విదేశాన్ని లేదా అన్య దేశాన్ని సూచిస్తుంది. జాతకుని యొక్క విదేశీ యానాన్ని కూడా మనం ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. జాతకునికి అమ్మమ్మ గారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఈ సప్తమ భావమే తెలియజేస్తుంది. ఈ సప్తమ భావానికి వివిధ భావాలకున్న సంబంధాన్ని తెలుసుకుంటే జాతక చక్రంలోని ఈ ఒక్క సప్తమ భావ విశ్లేషణ ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. ముందుగా లగ్నభావం నుంచి సప్తమ భావాన్ని చూద్దాం. జాతకుని శరీరాన్ని గురించి తెలియజేసే లగ్నభావం నుంచి సప్తమ భావం 7 స్థానాల దూరంలో ఉంది. లగ్నభావం జాతకుని గురించి తెలియజేస్తే సప్తమ భావం జాతకుని కాకుండా మిగిలిన సమాజాన్ని గురించి తెలియజేస్తుంది. జాతకునికి సామాజిక సంబంధాలు, భాగస్వామ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయో ఈ సప్తమ భావం తెలియజేస్తుంది. సత్సంబంధ సాధనకు, సమాజంలో పలుకుబడిని పెంపొందించుకోవటానికి లగ్నం యొక్క కృషి చాలా అవసరం. జాతకుని యొక్క సామాజిక జీవితాన్ని, ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాల్ని ఈ సప్తమ భావం ద్వారానే తెలుసుకోవచ్చు. ఇకపోతే ద్వితీయ భావం నుంచి సప్తమ భావం మన కుటుంబాన్ని, నిల్వధనాన్ని, వాక్కుని గురించి తెలియజేసే ద్వితీయ భావాన్ని నుంచి సప్తమ భావం 6 స్థానాల దూరంలో ఉంది. అంటే ద్వితీయ భావానికి ఈ సప్తమ భావం షష్ఠభావం అంటే శత్రు, రోగ, రుణ భావం అవుతుంది. మన కుటుంబ సభ్యులకు సంబంధించిన శత్రువుల్ని, వారి ఆర్థికపరమైన ఇబ్బందుల్ని, వారి అప్పుల్ని, అడ్డంకుల్ని మన సప్తమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. తృతీయ భావం నుంచి సప్తమ భావం కనిష్ట సోదరుల గురించి తెలియజేసే తృతీయ భావం నుంచి సప్తమ భావం 5 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే తృతీయ భావానికి మన సప్తమ భావం పంచమ భావం అవుతుందన్నమాట. కనిష్ట సోదరులకు సంబంధించిన పెట్టుబడుల్ని, వారి విద్యా బలాన్ని, తెలివితేటల్ని, సృజనాత్మకతని, వారి సంతానాన్ని గురించి మన సప్తమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. చతుర్థ భావం నుంచి సప్తమ భావం తల్లిగారి ప్రేమ, ఇల్లు, సౌఖ్యం, వాహనాల గురించి తెలియచేసే చతుర్థ భావం నుంచి సప్తమ భావం 4 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే చతుర్థ భావానికి మన సప్తమ భావం తిరిగి చతుర్థ భావమే అవుతుంది. అంటే చతుర్థ భావానికి సప్తమ భావం భావాద్భావం అవుతుందన్నమాట. అందువల్ల దీన్ని సూక్ష్మ సుఖస్థానం అని కూడా అంటారు. విదేశాన్ని సూచించే సప్తమ భావం చతుర్థ భావానికి భావాద్భావం కాబట్టి జాతకుడు విదేశాల్లో స్థిరపడటాన్ని కూడా ఈ సప్తమ భావమే తెలియజేస్తుంది.
సప్తమ భావం తల్లిగారి తల్లిని, తల్లిగారి గృహాన్ని, వారి సౌఖ్యాల్ని తెలియజేస్తుంది. తల్లిగారికి తల్లిగారు అంటే జాతకుని అమ్మమ్మని సూచిస్తుంది. జాతకునికి అమ్మమ్మ గారితో ఎలాంటి అనుబంధం ఉందో సప్తమ భావం నుంచి విశ్లేషించి చెప్పవచ్చు. పంచమ భావం నుంచి సప్తమ భావం సంతానాన్ని గురించి తెలియజేసే పంచమ భావం నుంచి సప్తమ భావం 3 స్థానాల దూరంలో ఉంది. అంటే పంచమ భావానికి సప్తమ భావం తృతీయ భావం అవుతుందన్నమాట. తొలి సంతానం యొక్క ధైర్య ఉత్సాహాలు, చురుకుతనం, వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్రీడల పట్ల వారి ఆసక్తి, వారు చేసే దగ్గరి ప్రయాణాల గురించి మన సప్తమ భావం తెలియజేస్తుంది. షష్ఠ భావం నుంచి సప్తమ భావం రోగ, రుణ, శత్రువుల గురించి తెలియజేసే షష్ఠ భావం నుంచి మన సప్తమ భావం కేవలం 2 స్థానాల దూరంలో ఉంది. అంటే షష్ఠ భావానికి మన సప్తమ భావం ద్వితీయ భావం అవుతుందన్నమాట. శత్రువుల సంపద, శత్రువుల విజయ పరంపర, వారు చేసే వ్యాపారంలో లాభ నష్టాలని కూడా మన సప్తభావమే తెలియజేస్తుంది. జాతకుని వ్యాపార భావం కూడా అయిన షష్ఠ భావానికి సప్తమ భావం ద్వితీయ భావం అవుతుంది. కాబట్టి జాతకుడు భాగస్వామ్య వ్యాపారాల్లో రాణిస్తాడా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఈ భావం నుంచి అర్థం చేసుకోవచ్చు. ఈ సప్తమ భావం జాతకుల యొక్క మేనమామల సిరి సంపదల గురించి కూడా తెలియజేస్తుంది. అష్టమ భావం నుంచి సప్తమ భావం కష్ట నష్టాలు, ఆకస్మిక సంఘటనల గురించి తెలియజేసే అష్టమ భావం నుంచి సప్తమ భావం 12 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే అష్టమ భావానికి మన సప్తమ భావం వ్యయభావం అవుతుందన్నమాట. వ్యయభావం అంటేనే దుబారా ఖర్చులు, నష్టాలు, అనారోగ్యం కదా. జాతకుడు చేస్తున్న పరిశోధనలకు దూరం అవ్వటం, లైంగిక జీవితాన్ని కోల్పోవటం, ఆయుక్షీణం అవటం మొదలైన అంశాలన్నీ జాతకుని సప్తమ భావం తెలియజేస్తుంది. నవమ భావం నుంచి సప్తమ భావం జాతకుని తండ్రి గారి గురించి తెలియజేసే నవమ భావం నుంచి సప్తమ భావం 11 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే నవమ భావానికి సప్తమ భావం లాభభావం అవుతుందన్నమాట. లాభభావం అంటే అన్ని రకాల ఆదాయాల్ని తెలియజేసే భావం కదా. జాతకుని తండ్రి గారి లాభాల్ని, విజయాల్ని జాతకుని సప్తమ భావం తెలియజేస్తుంది. అంతేకాదు జాతకుని తండ్రి యొక్క అన్నగారి గురించి కూడా జాతకుని సప్తమ భావం తెలియజేస్తుంది. దశమ భావం నుంచి సప్తమ భావం జాతకుని వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేసే దశమ భావం నుంచి సప్తమ భావం 10 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే దశమ భావానికి సప్తమ భావం తిరిగి దశమ భావం అవుతుందన్నమాట. అంటే భావాత్ భావం అవుతుందన్నమాట. దశమ భావాన్ని కర్మస్థానం అంటాం కదా, అందువల్ల సప్తమ భావాన్ని సూక్ష్మ కర్మస్థానం అని కూడా అంటారు. దశమ భావం అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విజయాల్ని, అభివృద్ధిని, పదోన్నతిని, ఈ ఉద్యోగ హోదా ద్వారా సంఘంలో పెరిగిన వారి గౌరవ ప్రతిష్టల్ని, పేరు ప్రఖ్యాతుల్ని కూడా మనం ఈ సప్తమ భావం ద్వారా పరిశీలించవచ్చు. భావం నుంచి సప్తమ భావం జ్యేష్ఠ సోదరి సోదరుల్ని, అన్ని రకాల లాభాల్ని, ఆదాయాల్ని తెలియజేసే లాభభావం నుంచి సప్తమ భావం 9 స్థానాల దూరంలో ఉంది. అంటే లాభభావానికి సప్తమ భావం భాగ్యభావం అవుతుందన్నమాట. భాగ్యభావం అంటే ఆధ్యాత్మిక భావనల్ని, దూర ప్రయాణాల గురించి తెలియజేసే భావం కదా. మీ జ్యేష్ఠ సోదరుల దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక భావనలు, వారి ఇంట్యూషన్ పవర్ గురించి మీ సప్తమ భావమే తెలియజేస్తుంది. వ్యయభావం నుంచి సప్తమ భావం ఖర్చులు, నష్టాలు, మోక్షం గురించి తెలియజేసే వ్యయభావం నుంచి సప్తమ భావం 8 స్థానాల దూరంలో ఉంటుంది. అంటే వ్యయభావానికి సప్తమ భావం అష్టమ భావం అవుతుందన్నమాట. అష్టమ భావం అంటే ఆకస్మిక సంఘటనలు, ఊహించని కష్ట నష్టాలు కదా. మీ అనారోగ్యం, మీ జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక లిటిగేషన్లు మీ ఆధ్యాత్మిక సాధనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో, మీరు మోక్షానికి ఎలా దూరంగా జరుగుతున్నారో మీ సప్తమ భావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్క సప్తమ భావ విశ్లేషణ ద్వారానే జాతక చక్రంలో మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.